నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. పిల్లిని ఒక గదిలో వేసి బంధించి కొడితే అది పులిలాగా విజృంభించి ఎదురుదాడి చేస్తుంది. అది ఎంత పెద్ద జంతువు అయినా, వ్యక్తి అయినా, ఇంకొకటైనా, చిన్న పిల్లి కూడా అప్పుడు ఒక భయంకరమైన శక్తిలాగా మారి దాడి చేస్తుంది. ఇది కేవలం పిల్లి గురించి కాదు చెప్పేది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. వాటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. టీఆర్ఎస్ పార్టీకి ఒక గొప్ప క్యాడర్ను, ఒక గొప్ప బలమైన వారియర్స్ని తయారు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేట్లా ప్రతిరోజు తిడతానే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అది కామన్, అది కాదు విషయం. ఇంకొక తప్పు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అది బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అవుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో కొత్త కొత్త నాయకులను తయారు చేస్తూ ఉన్నది. కేవలం కార్యకర్తగా ఉన్న వ్యక్తులను, అసలు తెర ముందు కనిపించని వ్యక్తులను కూడా వీరులుగా తీర్చిదిద్ది యోధులుగా మారుస్తూ ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టడం. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు. చిన్న గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్న నాయకుల నుంచి కంప్లీట్ సోషల్ మీడియా హెడ్స్గా ఉన్న వాళ్ళ దాకా కూడా అందరి మీద కూడా కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఈ ఏడాదిన్నరలో అతి వేగంగా, అతి ఎక్కువగా యుద్ధ ప్రాతిపదికన జరిగిన కార్యక్రమం అదొకటే. ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే కూడా ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నది. మరి కేసులు పెట్టడం వల్ల భయపడతారు కదా, భయపడి అసలు పార్టీ నుంచే దూరం అయిపోతారు, అసలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. అది ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అవుతూ ఉన్నది, ఎట్లా నాయకులు తయారవుతూ ఉన్నారు అంటే 100% కేసుల వల్లే నాయకులు తయారవుతూ ఉన్నారు. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 18 నెలల కాలంలో ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో డిజిటల్ మీడియా హెడ్గా కొనతం దిలీప్ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ డిజిటల్ మీడియా కార్యకలాపాలన్నీ కూడా ఆయన చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా వింగ్ అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడని చెప్తారు. ఆయన డే 1 నుంచి కూడా ప్రభుత్వ తప్పిదాలను వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చేసింది, ఆయన మీద ఇప్పటి వరకు 10ల సంఖ్యలో కేసులు పెట్టించింది. ఎవరు పెడతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెడతా ఉన్నారు. ఆదిలాబాద్లో, అటు మహబూబ్ నగర్లో ఇట్లా రకరకాలుగా మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్ళి మారుమూల పోలీస్ స్టేషన్లలో, ఆయన ఉండేది హైదరాబాద్లో, మారుమూల పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు. ప్రతి వారం పోయి అక్కడ పోయి సంతకాలు పెట్టి రావడం, పోలీస్ స్టేషన్ ముందు అటెండ్ కావడం. ఈ మధ్యలో 2-3 సార్లు ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే వెంటనే కోర్టులు కూడా బెయిల్ ఇచ్చినాయి. అంటే రిమాండ్కి ఇచ్చే అంత పెద్ద కేసులు కాదని చెప్పి బెయిల్ కూడా ఇచ్చినాయి. సో ఈయన ఎప్పుడు కూడా గతంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మిషన్ తెలంగాణ ఒక వెబ్సైట్ పెట్టి దాని ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రచారం చేసిరు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డిజిటల్ మీడియా హెడ్గా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టడం వల్ల ఆయనకి ఏం నష్టం జరిగింది? పోతే ఆయన జీవితంలో కొన్ని గంటల సమయం వృధా అయింది కావచ్చు. ఆ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, రావడం, తిరగడం, జిల్లాలు తిరగడం, ఇదంతా కూడా. కానీ ఆయన ఎవరు అనేది ప్రపంచానికి తెలిసింది, తెలంగాణ సమాజానికి తెలిసింది. ఆయన ఏం చేసిండు అనేది తెలిసింది. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నాడు, ఏం చేసిండు అనేది తెలియని వాళ్ళకు చాలామందికి తెలిసింది. కొనతం దిలీప్ అనే వ్యక్తి చాలా తక్కువ మందికి తెలుసు. గతంలో ప్రభుత్వ హయాంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేవలం పొలిటికల్ సర్కిల్స్లో వాటిలో మాత్రమే ఆయన పేరు తెలుసు. కానీ ఇప్పుడు పొద్దున లేస్తే పేపర్లో ఆయన గురించి వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఆయన గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. పలానా కొనతం దిలీప్ని అరెస్ట్ చేసిరు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. పలానా పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు హాజరైండు, ప్రతి బుధవారమో గురువారమో స్టేషన్లో సంతకం పెట్టి వస్తూ ఉన్నాడు, అక్కడెక్కడనో ఆదిలాబాద్ మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి. సో ఇవన్నీ పేపర్లలో వార్తలు వస్తా తెలియని వాళ్ళకు కూడా, బీఆర్ఎస్ క్యాడర్కే కాదు సామాన్య జనాలకు కూడా, పొద్దున్న లేస్తే పేపర్ చూసేవాళ్ళు, మొబైల్ చూసేవాళ్ళు, ఇట్లా అందరికి కూడా ఆయన ఎవరు అనేది పరిచయం అయింది. సో అది ఆయనకు ఒక రాజకీయంగా ఫ్యూచర్లో ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఇంకేం చేసిర్రు, ఈ కేసులు పెట్టి వేధించడం ద్వారా ఒక గట్టి పట్టుదల వచ్చింది. తెలంగాణలో ఒక విధానం ఉంటుంది, భయపెట్టాలని చూస్తే వాడు కూడా భయపడడు, ఇంకింత మొండిగా తయారై కొట్లాడతారు. సేమ్ ఇప్పుడు కూడా కొనతం దిలీప్ అట్లే తయారయ్యారు. ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. ఆయన అనుభవాలను అవన్నీ కూడా ఆయన గతంలో పెట్టిన వాటికి ఇప్పుడు పెడుతున్న వాటికి క్లియర్ కట్గా అందులో మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నది. ఆయనలో ఒక గట్టి పట్టుదల ఏర్పడ్డది. ఇంకా గట్టిగా పోరాడాలి, ఇంకా గట్టిగా కొట్లాడాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ను దించేదాకా ఊకోవద్దని ఒక పట్టుదల ఆయనలో ఏర్పడ్డది.
దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ కేసులు పెట్టి వేధించకుండా ఉంటే ఆయన ఇంతలా పట్టుదలతో పోరాడేవాడో కాదో తెలియదు, కానీ దీనివల్ల ఇంకింత కసి పెరిగింది. ఇక ఇంకొకరు నల్లబాలు అలియాస్ శశి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ బర్త్డే జరుపుకున్నారు. ఆయన ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త, సోషల్ మీడియా వారియర్, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడినటువంటి యువకుడు, స్టిల్ తెలంగాణ హక్కుల కోసం వాటి కోసం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వ్యక్తి. ఆయనను ఏం చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక చిన్న కార్టూన్ లాంటి ఫోటోని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెడితే ఈయన రీపోస్ట్ చేసిండని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి ఆయన గురించి ఒక పెద్ద హంగామా, కొన్ని 10 సార్లు ఆయన ఇంటి మీదకి పోలీసులు పోయారు. చివరకు ఒక రోజు రాత్రి వచ్చి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అన్నం తింటున్న వాడిని లాక్కొని ఆ ప్లేట్లన్నీ కూడా మనకు ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ప్లేట్లన్నీ పెట్టుకొని ఉన్న వాళ్ళను అవి అట్లే వదిలేసి తినకుండా లాక్కొని తీసుకెళ్ళిపోయారు. ఒక 20 రోజులు జైల్లో పెట్టారు, కరీంనగర్ జైల్లో పెట్టారు. కేసు కూడా ఎక్కడ పెట్టారు? గోదావరిఖనిలో కేసు అవుతుంది. గోదావరిఖని పోలీస్ స్టేషన్లో ఎవరు పెడతారు? పోలీసులు పెడతారు. కానిస్టేబుల్ సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఆయనకు అది కనబడుతుంది, అది సంఘ విద్రోహం అని ఆయనకు అనిపిస్తుంది. ఆయన కంప్లైంట్ ఇస్తాడు, వీళ్ళు కేసు పెడతారు. ఈయనను అరెస్ట్ చేసి ఒక 20 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం వల్ల ఏం జరిగింది? ఆ నల్లబాలు అనే ఆ ట్విట్టర్ హ్యాండిల్ చాలామందికి తెలుసు, కానీ ఆయన ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఈ శశి ఆయన పేరు, ఆయన శశిధర్ గౌడ్ ఆయన పేరు, ఆయన ఒక బీసీ బిడ్డ, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు ఇన్ని రోజులు. ఎప్పుడైతే పోలీసులు వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొని పోయారో, ఆయన సంబంధించినటువంటి ఆ వీడియోలు అవన్నీ కూడా అప్పుడు బయటకు వచ్చినాయో, అప్పుడు తెలిసింది ఈయన పేరు నల్లబాలు కాదు, ఈయన పేరు శశి. ఉద్యమ సమయం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిండు, ఇప్పుడు కూడా కొట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ కోసం. సో ఈయన ఒక వారియర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఆయన ఒక బీసీ బిడ్డ అని కూడా తెలిసింది. బీసీ బిడ్డ మీద రేవంత్ సర్కార్ ఇంత దౌర్జన్యంగా దాడి చేసిందనే విషయం కూడా బయటపడ్డది. సో ఈ 20 రోజులు జైల్లో పెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడిండు? ప్రభుత్వం అక్రమంగా నా మీద కేసులు పెట్టింది, నేను జస్ట్ ఒక పోస్ట్ రీపోస్ట్ చేసినందుకు నా మీద అక్రమంగా కేసు పెట్టిరు, నేను ఎక్కడ తగ్గను, ఇంకా గట్టిగా కొట్లాడతా అని చెప్పాడు. అంటే ఎక్కడైతే అణచివేయాలి, తొక్కేయాలి, భయపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడో అది ఇంకా రెట్టించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, మొండితనాన్ని ఇస్తూ ఉన్నది. సో ఈ శశి కూడా అదే పని చేసిండు. ఎవరైతే నల్లబాలు ఉన్నాడో ఆయన కూడా అదే చెప్పిండు, నేను గట్టిగా కొట్లాడతా, ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటా, బలంగా ప్రశ్నిస్తా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన బర్త్డే రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అక్కడనే కేక్ కట్ చేసిండు, లంచ్ చేసి వచ్చిండు. మామూలు రోజుల్లో వెళ్ళినా కూడా ఇంత హైప్ ఉండకపోతుండే, కానీ తన బర్త్డే రోజే వెళ్ళి ఆయనను కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ తల్లితో మాట్లాడి ఓదార్చి, ఆ పిల్లలను ఓదార్చి ఇవన్నీ చేసి వచ్చాడు. రావడం వల్ల ఏమైంది? కంప్లీట్గా ఆ ఏరియా అంతా కూడా తెలిసిపోయింది. ఓహో, వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, వీళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఆ పార్టీ అగ్రనాయకుడే వచ్చిండు, వచ్చి భరోసా ఇచ్చిపోయిండు. సో రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు ఇట్లా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. సోషల్ మీడియాలో, పేపర్లో వచ్చేసరికి రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? బయట ఉన్న వాళ్ళు కూడా, జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ధైర్యంగా ప్రశ్నిస్తారు. ఇంకా అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? తీసుకుపోయి 4 రోజులు జైల్లో పెడుతుంది, మళ్ళీ బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తాం. అంతకుమించి వీళ్ళు ఏం చేస్తారు? భయపెట్టడానికి పనిచేస్తారు తప్పితే దానికి భయపడే పరిస్థితి లేదు అని చెప్పి దీని ద్వారా వాళ్ళకు ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డే పంపించారు. ఇది పార్టీ ఏదో కేటీఆర్ అక్కడికి పోవడం వల్ల వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయడం వల్లనే కేటీఆర్ అక్కడ దాకా పోయిండు. దానివల్లనే పార్టీ క్యాడర్లో కూడా ధైర్యం వచ్చింది. అంటే ఒక సాధారణ సోషల్ మీడియా వారియరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ అయితే స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే పోయిండు అంటే అది ఆ పార్టీ కార్యకర్తలు అయితే ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి కారణం వాళ్ళు రేవంత్ రెడ్డి. సో రేపటి రోజున ఈయనకు కూడా పొలిటికల్ ఫ్యూచర్ గట్టిగా ఉంటుంది. రేపటి రోజున కార్పొరేటరో ఎమ్మెల్యేగానో పోటీ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంత బలం చేకూర్చిండు రేవంత్ రెడ్డి ఆయనకు. అంటే అంత శక్తినిచ్చిండు. అంటే ఒక చిన్న కార్యకర్తలాగా ఉన్నాడు, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఏం చేస్తారనే ఒక భావన నుంచి ఆయన ఒక ప్రపంచానికి ఈయనే ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాడు, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇంత ధైర్యంగా ఉన్నాడు అని చెప్పి ఆయన ఉంటున్న ఏరియా అందరికీ కూడా తెలిసింది, రాష్ట్రం అంతా కూడా తెలిసింది. దీనికి ఎవరు కారణం? రేవంత్ రెడ్డి. రీసెంట్గా A to Z స్కామ్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఒక పెద్ద హోర్డింగ్ వెలిసింది. ఆ హోర్డింగ్కి సంబంధించి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఒక 2 SC బిడ్డలను పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి ఎత్తుకొని పోయారు. నెక్స్ట్ డే వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేసిరు, వాళ్ళని ఎటు తీసుకుపోయారని కూడా ఎవరికి తెలియదు. లాస్ట్కి నెక్స్ట్ డే వెతకంగా వాళ్ళని పోలీసులే తీసుకుపోయారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని తెలిసింది.
వాళ్ళ దగ్గరికి బీఆర్ఎస్ లీగల్ సెల్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళతో లీగల్ పరమైనటువంటి వ్యవహారాలను చూసి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. జస్ట్ నోటీస్ స్లిప్ ఇచ్చి వాళ్ళని స్టేషన్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. పోలీసులు ఒక రోజంతా ఎత్తుకుపోయి దాదాపు 24 hours పైగా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా లాస్ట్కి స్టేషన్కి పట్టుకొచ్చి ఇవన్నీ చేయడం వల్ల అసలు అప్పటివరకు వాళ్ళు ఎవరో తెలియదు, పెద్దగా ఆ ఏరియాలో కొంతమందికి తెలుసుకోవచ్చు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకుపోవడం వల్ల వాళ్ళకే పలుకుబడి పెరిగింది, పేరు వచ్చింది. రేపటి రోజున చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళకి ఇంకా పేరు వచ్చింది, వీళ్ళు పలానా వ్యక్తులని పరిచయం అయింది వాళ్ళందరికీ. జస్ట్ దేనికి తీసుకుపోయారు, హోర్డింగ్ పెట్టిరు వీళ్ళు అని చెప్పి దాని గురించి ఎత్తుకొని పోయారు. ఇక కరీంనగర్లో పావని గౌడ్ అని ఒక సోషల్ మీడియా వారియర్ ఉంటారు. ఆమె కూడా రెగ్యులర్గా ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాల గురించి వీడియోల రూపంలో వేసుకుంటా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆమె మీద కూడా ఇట్లనే కేసులు పెట్టి బెదిరించాలని, కొందరు ఫోన్లు చేసి తిట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఆమె తగ్గిందంటే తగ్గలేదు. గతంలో 2 వీడియోలు చేసే కాడ ఇప్పుడు 4 వీడియోలు చేసి వదులుతూ ఉన్నది బయటికి. సో ఎక్కడ కూడా ఎవరు భయపడతలేరు. ఇక ఇంకొక కేసు, నరేష్ గౌడ్ అని చెప్పి ఇంకో అబ్బాయి ఉంటాడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీలో. ఆయన కూడా ఏదో వీడియో షేర్ చేసిండని చెప్పి గోదావరిఖన్ పిఎస్లో ఆయన మీద ఒక 2-3 కేసులు పెట్టారు. రెగ్యులర్గా పోవడం, సంతకాలు పెట్టడం, రావడం, తిరుగుతూ ఉన్నాడు ఆయన. కేవలం సోషల్ మీడియాలోనే ఉండే ఆయన గతంలో. ఇప్పుడేమైంది, గోదావరిఖన్ వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న నాయకులందరూ వస్తూ ఉన్నారు ఆయన కోసం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన మద్దతుకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇట్లా కేసులతో వేధిస్తూ ఉన్నారు, ఇంత దారుణంగా ప్రభుత్వం చేస్తూ ఉందనేది ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చినాక కొద్ది రోజులకే కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న కార్యకర్త, ఏదో పార్టీ సపోర్టర్, సింపథైజర్, బీఆర్ఎస్ పార్టీ సింపథైజరు ఏదో వాట్సాప్ గ్రూప్లోనో ఇలానో ఏదో ఒక మెసేజ్ పెట్టిండని చెప్పి హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు హైదరాబాద్కి. వెంటనే పార్టీ అలర్ట్ అయింది, పోయి ఆయనను లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ విడిపించారు. అంటే ఒక గ్రామీణ స్థాయిలో చిన్న సింపథైజర్ని కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, చెప్పాక మన స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులవుతుంది అన్నట్టుగా ఆ చిన్న వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి అది చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఒక బలమైన క్యాడర్ లాగా, బలమైన నాయకుల్లాగా బీఆర్ఎస్ పార్టీకి మారుతూ ఉన్నారు. గట్టిగా కోట్లాడగలిగే వాళ్ళు, ప్రశ్నించగలిగే వాళ్ళు నాయకులుగా తయారవుతూ ఉన్నారు. ఎవరు కూడా భయపడి వెనక్కి పోవట్లేదు. సో ఇప్పుడు ప్రజల్లో ఏం అభిప్రాయం కలుగుతూ ఉన్నది, ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉందో తెలుస్తున్నది. ప్లస్ అట్లాగే వీళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నది, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది అని చెప్పి అందరికీ తెలిసిపోతూ ఉన్నది. అంతేకాదు వీళ్ళందరికీ కూడా ఒక పొలిటికల్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తూ ఉన్నది. అంటే ఇప్పటివరకు చాలా క్లోజ్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళు, చాలా తక్కువ మందికి తెలిసిన వాళ్ళు, చాలా తక్కువ మందికే పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతటా వాళ్ళకి విస్తృతమైన ప్రచారం వచ్చింది. రేపటి రోజున వాళ్ళు ఎన్నికల్లో నిలబడి కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంత బలమైనటువంటి ఆ శక్తిని వాళ్ళకు రేవంత్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు. కొన్ని వేల కేసులు పెట్టారు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద. అవన్నీ కూడా ఇగో ఇట్లా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. ఇందులో మెజారిటీ ఆఫ్ కేసులు ఇట్లా మొండిగా తయారైన వాళ్ళే ఉన్నారు, ఇంకా గట్టిగా కొట్లాడతాం, గట్టిగా ప్రశ్నిస్తామన్న వాళ్ళే ఉన్నారు. కొందరు అందులో జైల్లోకి పంపించారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు, సోషల్ మీడియా వారియర్స్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమనుకున్నది, ఇట్లా కేసులు పెడితే వీళ్ళు భయపడి మమ్మల్ని క్వశ్చన్ చేయడం మానేస్తారు, మా తప్పులు ఎత్తి చూపడం మానేస్తారు, అప్పుడు మేము ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్న ఉద్దేశంతో కేసులు పెడుతున్నారేమో. కానీ అవి కంప్లీట్గా బూమరంగ్ అవుతూ ఉన్నాయి, అన్నీ డబుల్గా బూమరంగ్ అవుతూ ఉన్నాయి. ఒకటేమో పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఈ నిర్బంధము, ఈ వ్యవస్థ అంత వల్ల. ఇంకొకటేమో వీళ్ళ ఎవరైతే కేసులు నమోదవుతా ఉన్నాయో వాళ్ళు లీడర్లుగా ఎదుగుతూ ఉన్నారు, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు లీడర్లుగా ఎదుగుతూ ఉన్నారు. అంతకు మించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు, 100% లాభమే జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకా కేసులు పెడితే ఇంకా కొత్త నాయకులు తయారవుతారు తప్పితే ఎక్కడ కూడా వెనక్కి పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆగే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.